టైం అయితే వేరే లెవెల్ నీకు చెప్పవసరం లేదు. డ్యాన్స్ అయితే కుర్చీ మడత పెట్టి డ్యాన్స్ అయితే ఇంకా మామూలుగా లేదు. సాక్రిఫైస్ ఎరగొట్టి చెప్పాడు. ఈ సినిమాలో 1 man షో మహేష్ బాబు గారు అయితే 1 man షో చేశారు. ఈ క్రెడిట్ అంతా నేను త్రివిక్రమ్కి ఇవ్వను. స్టోరీ పరంగా వీకు, కంటెంట్ కాన్సెప్ట్ అది కూడా వీకు, కానీ యాక్టింగ్ పరంగా క్రెడిట్ అంతా మా మహేష్ బాబు గారిదే. ఆయన కోసం సినిమా చూడాలి, స్టోరీ పరంగా కాదు. ఆవిడకే అండి డ్యాన్స్ అయితే చాలా బాగా చేసింది. ఎక్స్ప్రెషన్స్ అయితే కనుక ఇంకా ఎరగొట్టింది, చాలా బాగుంది. లేదు అంటే స్టోరీ తగ్గట్టుగా ఇచ్చారు. లేదు కుర్చీ దాకా ఎవరు రాలేదు. ఓకే, ఓవరాల్గా అయితే సినిమా బాగుంది. మరీ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అని నేను చెప్పను, మరీ డిజాస్టర్ యావరేజ్ అని చెప్పను. సినిమా బాగుంది. 1 man షో. బాబు గారి కోసం చూడండి సినిమా, త్రివిక్రమ్ కోసం సినిమా చూడొద్దు, బాబు గారి కోసం సినిమా చూడండి, అందరికీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. 2-3 సినిమాలు మిక్స్ అయిపోయి ఇప్పుడు అజ్ఞాతం ఒకటి ఉంది, అలా వైకుంఠపురం ఒకటి కనపడుతుంది, మధ్యలో ఇంకే 2-3 మిక్స్ అయిపోయి ఓవరాల్గా చూడంటే కొంచెం అదే సెటైర్ డైలాగ్ ఎక్కడో చూసి అనిపిస్తుంది. అదే యాక్టర్స్ అది ఉన్నారు. ఇంకా మదర్ సెంటిమెంట్లు అంటే చాలా వరకు వచ్చాయి, కానీ ఇందులో రమ్యకృష్ణ గారు మదర్ కింద పెట్టడం ఫస్ట్ మైనస్ సినిమాకి. ఎందుకంటే ఒకనొకప్పుడు వీళ్ళిద్దరు కలిపి ఒక మాస్ సాంగ్ చేశారు, ఒక సాంగ్ చేశారు. ఆ సాంగ్ చేసినప్పుడు వీళ్ళిద్దరు మదర్ సెంటిమెంట్ అన్నది సెట్ అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే సేమ్ ఫాదర్, అలా వైకుంఠపురం సేమ్ ఫాదర్, స్టోరీ కూడా సేమ్ టైప్ ఆఫ్ తీసుకొచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే సినిమా స్టోరీ పక్కన పెడితే బాబే సినిమా ఉంది, సెంటిమెంట్ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది, కానీ ఒక విధంగా ఇంకేమైనా స్టోరీ కోసం మనం మాట్లాడుకుంటున్నాం.